తెలంగాణ అంటే మ్యాప్ మీద గీసిన గీత కాదు, రక్తంతో రాసుకున్న చరిత్ర. లాఠీలకు లొంగని జాతి, బుల్లెట్లకు భయపడని భూమి, అదే తెలంగాణ. ఢిల్లీ తలవంచిన పోరాటం, ప్రపంచం తలతిప్పి చూసిన ఉద్యమం, అదే జై తెలంగాణ గర్జన. మట్టి కోసం కాదు, మనుగడ కోసం కొట్లాడిన మహాజన సంగ్రామం తెలంగాణ ఉద్యమం. ఈ బాధబావుడు కోసం మాకు తెలంగాణ కావాలి. జూన్ 2 తేదీ కాదు, తెలంగాణ జాతి పునర్జన్మ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి కలగన్న నేలను కోటి ఎకరాల మాగాణిగా మలిచిన మహానేత కేసీఆర్. 60 ఏళ్ల అవమానాల అగ్నిగుండంలో కాలిన తెలంగాణకు ఆత్మగౌరవ అక్షరాలతో కొత్త చరిత్ర రాసిన ఉద్యమ వీరుడు. పదేండ్ల పాలన కాదు అది, పల్లెకు ప్రాణం పోసిన పరిపాలన, చెరువులను చైతన్యం నింపిన చరిత్ర, రైతు కన్నీళ్లను తుడిచి గోదావరిని మలిపి కాళేశ్వర జలాలుగా పారించి వరిగింజలుగా మార్చిన సాగు విప్లవం. రాజ్యాన్ని తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు, మందిని బతికించిండు, చెల్లు నిన్నాయి. కేసీఆర్ నీళ్లు తెచ్చినాక ఇంత బువ్వ దొరికింది, మంచిగా బతుకున్నాం. ఇవాళ నా తెలంగాణలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు, ఇక కరువులు రావు, వలసలుండయి. మంది మన దగ్గర వచ్చి బతకాలి తప్ప మనం బతకబోం. తెలంగాణ కోసం కొట్టుకున్న ప్రతి గుండె కేసీఆర్ అనే ఒకే ఒక్క నినాదంతో చుట్టూ ఏకమైంది. ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్లలో వాట అడిగితే ప్రాంతీయతత్వం. లాఠీ దెబ్బలను పూలదండలుగా మోసాం, తూటాలను తలపాగా చేసుకున్నాం, ఢిల్లీ గద్దెలు కదిలేలా గర్జించాం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్తులో తప్ప పోరాటం మాత్రం ఆగేది లేదు. చివరికి జూన్ 2న తెలంగాణ జెండా గాల్లో ఎగిరింది. అస్తిత్వకాంక్ష ఆత్మగౌరవ బావుటాగా సగర్వంగా తలెత్తుకొని నింగిలోని అమరవీరులకు జై తెలంగాణ అంటూ సెల్యూట్ చేసిన అపురూప సందర్భం. జూన్ 2 మాకు కేవలం తేదీ కాదు, తెలంగాణ తల్లి బానిస సంకెళ్లు తెంచుకున్న మహోత్సవం. 4.5 కోట్ల ప్రజల పునర్జన్మ, అమరుల ఆత్మలకు న్యాయం జరిగిన పవిత్ర దినం. జూన్ 2 మిగతా ప్రపంచానికి అది క్యాలెండర్లో ఒక రోజు కావచ్చు, కానీ మాకు అది గుండెల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష పొద్దుపొడిచిన గౌరవం. తెలంగాణ పుట్టినరోజు, ఆత్మగౌరవం గెలిచిన రోజు. తెలంగాణ పోరాటం అంటే త్యాగాలతో రాసిన రెవల్యూషన్,
కన్నీళ్లతో కట్టిన చరిత్ర, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఒక నేల గర్జించిన యుద్ధగాథ. గడ్డిపరకలు గడ్డపారలయ్యాయి, పిట్టలు ఫిరంగులయ్యాయి. విద్యార్థి వీరుడయ్యాడు, ఉద్యోగి ఉద్యమ జ్వాల అయ్యాడు. ప్రతి ఊరు ఒక యుద్ధరంగమైంది, ప్రతి మనిషి ఒక సైనికుడయ్యాడు. జై తెలంగాణ నినాదం ఢిల్లీ గోడలను దద్దరిల్లించింది, దేశ రాజకీయాలను షేక్ చేసింది. తెలంగాణ అంటే ప్రకృతి పాఠశాల. ఇక్కడ చినుకు పడినా కవితే, ఆకురాలినా పాటే. అలాంటి నేలను దోపిడీ పాలకులు దోచుకున్నారు. గోదావరి ఒడ్డున దాహంతో చావులు చూశాం, కృష్ణమ్మ పక్కన కరువు మంటలు భరించాం. పెద్ద బోరు పొద్దంతా నడుస్తుందో సిరులున్నా ధరలది, మరి పేద రైతుల బావులెండిపాయే నా పల్లెల్లోన. మన యాసను ఎగతాళి చేసిండ్రు, మన భాషను అవమానపరిచిండ్రు, మన సంస్కృతిని తుంగలో తొక్కారు. 2001 దాకా మన అస్తిత్వాన్నే ప్రశ్నించారు. కానీ కేసీఆర్ ఒక్క పిలిపిస్తే తెలంగాణ పిడికిళ్లు బిగించింది, పేగులు తెగేదాకా పోరాడింది. కేసీఆర్ టార్చ్ బేరర్ గా నిలిచి తెలంగాణ ఉద్యమానికి దారి చూపారు. తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. నా ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. మేము బిందెతో మోసుకుంటామా, చెంబుతో మోసుకుంటామా, ఇంకు పిల్లర్స్తో మోసుకుంటామా, మా ఇష్టం. కృష్ణలో మా వాటా ఎంత, మిగులు జలాలు ఎంత, నికర జలాలు ఎంత. తెలంగాణ చెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి 4 మూలల పుల్లగీసి అంటిపెట్టే ఉంచినాం. In protest of the non-compliance of the promise made by the UPA government, I am tendering my resignation. కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే ధీరగుణం. ప్రాణాలు సైతం పనంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల దివిటిని భగభగ మండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే, దానికి బాధ్యత వహించాలి. తెలంగాణ బిడ్డ పంతం ముందు ఢిల్లీ రాక తప్పలేదు. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We are concerned about the health of Sri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. ద్వారా తెలంగాణ రావాలనుకున్నాం తప్ప ఆ పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. ఆ కుటుంబాలకు, ఆ తల్లిదండ్రులు కూడా నేను పూర్తి స్థాయిలో క్షమాపణలు చెప్పుకుంటాను. వచ్చిన తెలంగాణపై అర్ధరాత్రి కుట్రలు మోపై సీమాంధ్ర కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తలొగ్గింది. ఇచ్చిన తెలంగాణను 24 గంటల్లోనే గుంజుకొని మరోసారి ద్రోహం చేసింది. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దేశం ఇంత పెద్ద ఎత్తున భావోద్రేకాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున నిరసన ఉంది అని మీరు తెలుసుకోకుండా పోయి రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం ఇబ్బంది వచ్చింది. Telangana issue, our stand is very clear. We are for separated Telangana. We didn't expect so much of euphoria will come, and finally we decided to go for
united Andhra Pradesh. ఢిల్లీ పార్టీల వెన్నుపోటుకు ధీటుగా స్పందించింది తెలంగాణ. ఉద్యమ సూర్యుడు కేసీఆర్ బాటలో తెలంగాణ పోరాటాన్ని దేశమంతా చాటింది. రాజకీయ మహోద్యమంగా మార్చి తెలంగాణ ఇవ్వక తప్పని పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసింది. అదే పోరాటం చివరికి రాష్ట్రంగా అవతరించింది. పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు పేలాయి, కుట్రలు జరిగాయి. అడ్డుకునేందుకు అనేక కుతంత్రాలు చేశారు. కానీ తెలంగాణ అడుగు ఆగలేదు. ద బిల్ ఈజ్ పాస్డ్ అనే ఒక్క మాటతో 60 ఏళ్ల ఆవేదన కన్నీళ్లై జారిపోయింది. The bill is passed. 2014 జూన్ 2న భారతదేశ మ్యాప్ మీద తెలంగాణ అనే ఆత్మ గౌరవ ఉద్యమ విజయ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ దేశాల ఉద్యమాలకు తెలంగాణ రోల్ మోడల్ గా మారింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఉద్యమ నాయకుడు, పాలనా మహానాయకుడిగా మారిన రోజు నుంచి తెలంగాణ తలరాతే మారిపోయింది. తెలంగాణ నీడ్స్ టు బి రీఇన్వెంటెడ్. తెలంగాణ నీడ్స్ టు బి రీఓరియంటెడ్. తెలంగాణ వస్తే చీకట్లే అన్న వాళ్లకు కరెంటు వెలుగులతో సమాధానం చెప్పిండు కేసీఆర్. తెలంగాణ వాళ్లకు పాలన రాదు అన్న వాళ్లకు పరిపాలనలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిండు. దేశానికే అభివృద్ధి సంక్షేమ పాలన పాఠాలు నేర్పిండు. समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी. टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को, ना वो अपने आप विकास में लग गए. क्या हाल हुआ आप जानते हैं. ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. तेलंगाना की सरकार का कि एक भी घर ऐसा नहीं है जहां पीने का पानी लेने के लिए किसी गरीब को, मां को और बेटी को बाहर जाना पड़े. కేసీఆర్ పాలనలో చెరువులు నిండాయి, కాలువలు పారాయి, పల్లెలు పచ్చబడ్డాయి, రైతు నవ్విండు, తెలంగాణ వెలిగింది. రైతు మంచిగా ఉండడానికి ఊరు సెలవు ఉంటుంది. రైతు అంటే రైతు గ్రహం, ఆయన చుట్టూ ఉపగ్రహాలు, ఓ వడ్లైనా, ఓ కమరైనా, ఓ ఇంకో ఆయన, ఓ ఇంకో ఆయన. రైతు కానీ ఉండదు ముచ్చట. చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కేసీఆర్ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఇంటింటికి మంచినీరు అందించిన మిషన్ భగీరథుడు. మిషన్ భగీరథ ఒక అద్భుతమైన స్కీమ్ అధ్యక్ష. ఇలా యావత్తు భారతదేశం అంతా ఆశ్చర్యపోయి ఒక 11 రాష్ట్రాల ప్రభుత్వాలు నన్ను అడిగినాయి అధ్యక్ష. టెస్ట్ చేసి నల్లగొండలో ఫ్లోరోసిస్ బంద్ అయిపోయింది మిషన్ భగీరథ పుణ్యమాని. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పేదింటి ఆడపిల్ల పెళ్లికి మేనమామగా మారిండు. పండుటాకులకు ఆసరగా పెద్ద కొడుకైన పాలకుడు. ఎట్టికైనా మట్టికైనా మనోడే ఎందుకుండాలో చాటిన తెలంగాణ జాతిపిత కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కాంక్రీటు నిర్మాణం కాదు, తెలంగాణ భవిష్యత్తు. మిషన్ భగీరథ కేవలం పైపు లైను కాదు, ప్రతి ఇంటి ఆత్మగౌరవం. కేసీఆర్ దశాబ్ద పాలన తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టిన చారిత్రక మైలురాయి.
అడవికి రాజు సింహమే కావాలి. గుంటనక్కలు గద్దెనెక్కితే వనమంతా విధ్వంసమే. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతోంది. 2.5 ఏళ్లలో 10 ఏళ్ల ప్రగతిని అధపాతాళానికి తోసేశారు. కేసీఆర్ ముందు చూపు ప్రాజెక్టులు సాకారం చేసింది. రేవంత్ బుల్డోజర్లు ప్రజల ఆశల సౌధాలను నేలమట్టం చేస్తున్నాయి. కేసీఆర్ తెచ్చింది పెట్టుబడులు. గుంపు మేస్త్రి దెబ్బకు ఇవాళ పారిపోతున్నాయి కంపెనీలు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్న గుంపు మేస్త్రి పాలనలో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది. మన యాస మీద మళ్లీ దాడులు పదునెక్కుతున్నాయి. మన సంస్కృతి మీద మళ్లీ కుట్రలు ముసురుకుంటున్నాయి. మన చరిత్రను చెరిపే కుతంత్రాలు అమలవుతున్నాయి. మళ్లీ సమైక్య కుట్రదారుల విగ్రహాలు మోపవుతున్నాయి. కత్తి పక్కోడిదే, కానీ పొడిచేది మనోడే. మన నీళ్లు దారి మళ్లేది ఇక్కడి నుంచే. మన ఉద్యోగాలను వలస రాబందులు తన్నుకుపోతున్నాయి మన కళ్ళ ముందే. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. మనం నేల్కొని లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం. జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. ముద్దాగా కేసీఆర్ ఒక్కడే కొట్లాడాడు. యావత్తు తెలంగాణ సమాజం ఈ దొంగలతో జాగృతంగా ఉండాలి. అందరం కలిసి పోరాటం చేయాలి. కేసీఆర్ ది సంక్షేమ జెండా, రేవంత్ రెడ్డిది కూల్చివేతల అజెండా. కేసీఆర్ అంటే రైతు రాజ్యం, గుంపు మేస్త్రి అంటే రియల్ ఎస్టేట్ రౌడీయిజం. కేసీఆర్ ది అభివృద్ధి దశాబ్దం, కాంగ్రెస్ ది 2.5 ఏండ్ల విధ్వంసం. కేసీఆర్ అంటే ఆపన్న హస్తం, ఇందిరమ్మ పాలనంటే భస్మాసుర హస్తం. తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారం కోసం ప్రాణాలు పెట్టిన జాతి మనది. ద్రోహాలను తట్టుకొని నిలబడి అస్తిత్వాన్ని చాటిన తెలంగాణ జాతి మనది. ఇది మాట్లాడితే కేసీఆర్ నీ సంగతి చూస్తాం. ఏమి సంగతి? దోకమాటనా? ఏమి సంగతి? ఏంది చూసేది? సంగతి చూసేది కేసీఆర్ సంగతేనా? కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చునా? డబ్బాల రాళ్ళేసి ఊపినట్టు లొడలొడ ఒర్రుడు తప్ప వ్యవసాయ రంగానిక, దళితుల వర్గానిక, గిరిజన వర్గానిక, వెనుకబడ్డ తరగతుల బీసీ ప్రజానీకానిక, చేనేత కార్మికులక, గీత కార్మికులక ఎవరు బాగుపడ్డారు? గ్రామీణ ప్రజలు, సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఎవ్వరకు కూడా ఏకాన పని జరగలే. తరిమి తరిమి కొట్టాలే. జూన్ 2 నేడు మళ్లీ గుర్తు చేస్తోంది. ఈ నేల త్యాగాలతో వచ్చింది. తెలంగాణ పతాకం త్యాగాలతో ఎగిరింది. అందుకే ఇప్పుడు ఒక్క నినాదం మారుమోగుతోంది. కాంగ్రెస్ హఠావో, తెలంగాణ బచావో. కేసీఆర్ మళ్లీ రావాలి, తెలంగాణ నిటారుగా నిలబడాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.